స్వాతంత్ర దినోత్సవం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి చేతిలో జాతీయ జెండా కనిపిస్తుంది. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ వందే మాతరం అంటూ జెండా పట్టుకుని దేశభక్తిని చాటుతారు. మరి మన చేతుల్లో రెపరెపలాడే ఈ జాతీయ జెండా ఎలా తయారవుతుంది, ఎలాంటి వస్త్రాన్ని ఉపయోగిస్తారు, ప్రింటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జాతీయ జెండాల తయారీ కొనసాగుతోంది. మొత్తం 4 దశల్లో జెండా ప్రింటింగ్ చేస్తారు. ముందుగా డిజైన్ సిద్ధం చేసి సబ్లిమేషన్ పేపర్ ప్రింటింగ్ మిషన్పై జెండా నమూనాను చేస్తారు. ఆ తర్వాత సాటిన్ వస్త్రాన్ని ఫ్యూజింగ్ మిషన్లో ఉంచి దానిపై ప్రింటెడ్ సబ్లిమేషన్ పేపర్ పెట్టి 220 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఫైనల్ ప్రింట్ చేస్తారు. అనంతరం హీట్ కటింగ్ మిషన్ ద్వారా జెండాలను కావాల్సిన పరిమాణాల్లో కట్ చేస్తారు. దీంతో ప్రింటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రింటింగ్ కోసం CMYK రంగులు ఉపయోగిస్తున్నారు. సియాన్, మెజెంటా, ఎల్లో, బ్లాక్ రంగులను మిషన్ అవసరానికి అనుగుణంగా మిక్స్ చేసి కావాల్సిన రంగుల్లో ప్రింట్ చేస్తుంది. జెండా సైజును బట్టి ధరలో మార్పు ఉంటుంది. 13 రూపాయల నుంచి 3,000 రూపాయల విలువైన జెండాల వరకు తయారు చేస్తున్నారు. ఆగస్టు 15కు 10 రోజుల ముందు నుంచే ఆర్డర్లు తీసుకుని డెలివరీ చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఒక్క జెండా ప్రింటింగ్ ప్రక్రియ పూర్తవడానికి సుమారు 20 నిమిషాల సమయం పడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. మాదంతా టెక్స్టైల్ ప్రింటింగ్, ఏ క్లాత్ మీద ఏ ప్రింటింగ్ అయినా చేసి చేయగలుగుతాం. కాబట్టి మేము నేషనల్ ఫ్లాగ్స్ ఎక్కువ ఈ 10-15 డేస్ ఎక్కువ నేషనల్ ఫ్లాగ్ వర్క్ ఎక్కువ నడుస్తుంది. దీంతోపాటు మామూలు అందరికీ కూడా ఉపాధి బాగా కలుగుతుంది. మామూలుగా అయితే సైజులు డిఫరెంట్ సైజులు ఉన్నాయి. ఎగరేయడానికి, ఇంటిపైన కట్టడానికి అవన్నీ సైజులన్నీ చిన్న సైజులు 3-4 రకాల సైజులు ఉన్నాయి. ఆ సైజులన్నీ మార్కెట్ అవైలబుల్ ఉన్నాయండి. క్లాత్ వాడతాము, సిల్క్ క్లాత్ వాడతామండి. బజార్లో మేము గ్రే కొనుక్కొని మేము కలర్ చేయించుకుంటాము. మా దగ్గర డిజిటల్ ప్రింటింగ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ కూడా ప్రింటింగ్ అంటే నార్మల్గా మనం డైరెక్ట్ క్లాత్ పైన ప్రింట్ చేసామంటే మొత్తం క్లారిటీ రాదన్నమాట. పిక్సెల్స్ వస్తాయన్నమాట, మొత్తం డ్రాప్లెట్స్ లాగా వచ్చి క్లారిటీ క్లియర్ ఉండదన్నమాట. సో అందుకని ఫస్ట్ పేపర్ మీద తీసుకున్నాం అనమాట. సో పేపర్ మనకి నీట్గా ఫోటో ప్రింట్ లాగా వచ్చేస్తుంది. సో దాని తర్వాత దీన్ని హిట్ త్రూ మనం క్లాత్ మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తాం అనమాట. సో డిజైన్ కూర్చేటప్పుడు ఒకటి ఉంటుంది, బట్ ప్రింటింగ్ అయ్యేటప్పుడు రివర్స్గా అనిపిస్తాం మనకు అంత ఆల్ఫాబెట్స్ కింద. బట్ ప్రింటింగ్ అయినాక మనకు అన్ని టెక్స్ట్ కింద అంతా కరెక్ట్ ఆర్డర్లో వచ్చేసాయి మనకి.